అంబానీ తీసుకున్న ఒక నిర్ణయం ఐపీఎల్ 2024లో 3 ఫ్రాంచైజీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన 3 జట్లు అంబానీ నిర్ణయం ఫలితంగా ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలుస్తున్నాయి. ముంబై ఇండియన్స్ భవితవ్యం కోసం అంబానీ వేసిన ఒక అడుగు ఈ సీజన్లో ఆ జట్టుతో పాటు మరో 2 ఫ్రాంచైజీలు నట్టేట ముంచిందనే చెప్పాలి. గత సీజన్లో అవలవలుగా విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత సీజన్లో కింద మీద పడుతుంది. 2023లో ప్లే ఆఫ్స్ రేస్ కోసం పోటాపోటీగా తలపడిన ముంబై ఆర్సీబీ ఈ సీజన్లో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. 2023 చివరిలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ ద్వారా దక్కించుకుంది. అదే సమయంలో అతన్ని కొనుగోలు చేయడానికి వీలుగా 2023 సీజన్కు ముందు 17.50 కోట్లతో కొనుగోలు చేసిన క్యామెరన్ గ్రీన్ను ట్రైనింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చేసిందనే చెప్పాలి. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తీసుకోవడం వరకు ఓకే, కానీ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నప్పటికీ ఆల్రౌండర్ గ్రీన్ను భారీ ధరకు ఆర్సీబీ ట్రైనింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిశాక ముంబై ఇండియన్స్ ఎవరు ఊహించని రీతిలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ప్రకటించింది. ఇది రోహిత్ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడలేదనే చెప్పాలి. దీంతో ఐపీఎల్ తొలి అర్ధభాగంలో హార్దిక్ పాండ్యాను ఓ రేంజ్లో ఆటాడుకున్నారు ఫ్యాన్స్. రోహిత్ శర్మకు వయసు మీద పడడంతో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే మరో 4-5 ఏళ్ల పాటు కెప్టెన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావించి ఉంటుంది. అయితే ఈ విషయమై ముందుగానే రోహిత్తో చర్చించినట్లు కనిపించడం లేదు. దాని ప్రభావంతో ముంబై ఇండియన్స్ జట్లు వాతావరణం పూర్తిగా దెబ్బతినింది. ఆటగాళ్లు 2 గ్రూపులుగా చేరిపోయారనే వార్తలైతే వచ్చాయి. దీంతో గత సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటికైతే పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ గత సీజన్లో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించాక యువ ఆటగాడైన శుభాంగ్ గిల్కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. ఆరంభ మ్యాచ్లో పర్వాలేదు అనిపించిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడి 4ంట్లోనే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి 3వ స్థానంలో నిలిచింది. షమి ఈ సీజన్కు దూరం కావడం, రషీద్ ఖాన్ బౌలింగ్లో ప్రభావం చూపలేకపోతుండటం, బ్యాటర్ల అంచనాలను అందుకోలేకపోవడం లాంటి సమస్యలు గుజరాత్ను వెంటాడుతున్నాయి. వరుసగా 2 సీజన్లో గుజరాత్ ఫైనల్ చేరడం వెనుక కీలక పాత్ర పోషించిన ఆశీష్ నెహ్రా సైతం ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరడానికి ఆఖరి మ్యాచ్ వరకు పోరాడింది. చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై గెలిస్తే ఆర్సీబీ టాప్ 4లో నిలిచేది. కానీ గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. గత సీజన్లో పట్టుదలతో ఆడి మెరుగైన ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఈ సీజన్ పాయింట్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్కు ముందు ఐపీఎల్లో అమలులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల లీగ్లో ఆల్రౌండర్లకు అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ విషయం తెలిసిన క్యామెరన్ గ్రీన్ను ఆర్సీబీ ట్రైనింగ్ ద్వారా భారీ ధరకు జట్టులోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు గ్రీన్ వైపు ఆర్సీబీ మొగ్గు చూపకపోతే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్లోనే కొనసాగేవాడు. కానీ ఆర్సీబీ అనాలోచితంగా గ్రీన్ వైపు మొగ్గు చూపింది. అంత పెద్ద మొత్తంతో వేలంలో ఓ మంచి ఫాస్ట్ బౌలర్ను కొనుగోలు చేసే అవకాశాన్ని బెంగళూరు కోల్పోయిందనే చెప్పాలి. మొత్తానికి గత సీజన్లో మంచి ప్రదర్శన చేసిన 3 జట్లు హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవాలన్న అంబానీ నిర్ణయం ఫలితంగా ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం ఈ 3 జట్లు పోటీ పడాల్సిన దుస్థితి తలెత్తింది. మరి వచ్చే సీజన్లోనైనా ఈ 3 జట్లు ఆట తీరు గాడిన పడుతుందో లేదో చూడాలి. మరి అంతకు ముందు ఐపీఎల్ 2024 ఏలానికి ఈ జట్లు ఎవరెవరిని వదిలించుకుంటాయో కూడా చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.